డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. సొదొమ గొమొర్రా ప్రజల యొక్క అసలు పాపం ఏమిటి? ప్రస్తుతానికి సొదొమ గొమొర్రా పట్టణం ఎక్కడ ఉన్నది? స్వలింగ సంపర్కం గురించి బైబిల్ ఏం చెప్తుంది? సొదొమ గొమొర్రా పట్టణం ఇప్పుడు ఎలా ఉంది? అసలు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఏ సంతతి వారు నివసించారు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా సొదొమ గొమొర్రా పట్టణాలలో ఎవరు నివసించేవారో తెలుసుకుందాం. ఆదికాండము 10వ అధ్యాయము 19వ వచనం. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొర్రా ఆద్మ సబయీములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. ఈ లేఖనం ప్రకారం కనాను సంతతి సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ కనాను సంతతి హాము నుంచి వచ్చింది. ఈ హాము నోవాహు కుమారుడు. గతంలో నోవాహు హామును శపించాడు. అంటే తండ్రి చేత శపించబడిన హాము సంతతే సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. సొదొమ గొమొర్రా పట్టణాలు ప్రస్తుతానికి ఆధునిక జోర్డాన్ దేశంలో ఉన్నాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు డెడ్ సీ అనగా మృత సముద్రాన్ని తూర్పున ఆనుకుని ఉంటాయి. మీకు ఖచ్చితమైన లొకేషన్ చెప్పాలి అంటే జోర్డాన్ దేశంలోని టెల్ ఎల్ హమామ్ అనే ప్రదేశంలో సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. ఈ జోర్డాన్ దేశం ప్రక్కనే ఇజ్రాయెల్ దేశం ఉంటుంది. ఈ రెండు దేశాలకు మధ్యలో డెడ్ సీ ఉంటుంది అంతే. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన నీళ్లుపారు దేశమై యుండెను. ఈ లేఖనం ప్రకారం సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయకముందు అవి దేవుని తోట వలె ఉన్నవి మరియు ఐగుప్తు దేశం వలె నదులు కలిగి చక్కటి సారవంతమైన ఫలభరితమైన భూమి కలిగి ఉన్నాయి. కావున సొదొమ గొమొర్రా నేల పంటలు పండించుటకు అనువుగా ఉన్నాయి. కావున ఇక్కడ నివసించే ప్రజలు చక్కటి అభివృద్ధి పొందుతారు. అందుకే లోతు నివసించుటకు ఈ పట్టణాలను ఎంచుకున్నాడు. కానీ ఇక్కడ ప్రజలు మంచివారు కారు, మహా దుర్మార్గులు, నీచులు. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై యుండిరి. ఈ లేఖనం ప్రకారం సొదొమ గొమొర్రా పట్టణస్థులు బహుపాపులు, దుష్టులు, దేవుని దృష్టిలో విపరీతమైన పాపం చేసేవారిగా ఉన్నారు. దేవుడు ఇంతలా ఈ పట్టణాల మీద కోపగించుకోవడానికి బలమైన కారణం కూడా ఉన్నది. అదే హోమోసెక్స్ అనగా స్వలింగ సంపర్కం. ఈ పట్టణస్థులు స్వలింగ సంపర్కులు. అంటే పురుష సంయోగము విపరీతంగా చేసేవారు. అంటే మగవారు మగవారితో కలిసి సంపర్కం చేసేవారు. ఇంతటి దారుణమైన పాపాలు సొదొమ గొమొర్రా పట్టణస్థులు చేసేవారు. ఒక రోజున 2 దేవదూతలు లోతు ఇంటికి పురుషుల రూపంలో వస్తే సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఆ 2 దేవదూతలతో సైనించడానికి ప్రయత్నం చేశారు. ఆదికాండము 19వ అధ్యాయము 5వ వచనం. లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు ఇంటికి 2 దేవదూతలు మానవ రూపంలో వచ్చారు. ఆ 2 మనుషులను చూసిన ఆ పట్టణస్థులు లోతు ఇంటికి వచ్చి, మీ ఇంటికి ఈ రాత్రి వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు పంపించమని లోతును బెదిరిస్తారు. కూడినట్లు అంటే ఆ 2తో సైనించడానికి మా యొద్దకు పంపమని అడుగుతారు. కానీ లోతు దీనికి ఒప్పుకోలేదు. కావాలంటే ఏ పురుషుణ్ణి ఎరుగని నా 2 కుమార్తెలు ఉన్నారు, వారిని పంపుతాను గాని ఆ 2 మనుషుల్ని ఏమీ చేయవద్దని లోతు ఆ పట్టణస్థులను బ్రతిమాలుతాడు. అయినా గాని వారు ఆ మాటలు వినకుండా దౌర్జన్యంగా లోతు మీద పడి తలుపులను పగలగొట్టే సమయంలో దేవుడు వారికి అంధత్వం కలుగజేశాడు. అంతటితో ఆ 2 దేవదూతలు లోతు కుటుంబాన్ని రక్షించారు. ఈ విధంగా సొదొమ గొమొర్రా పట్టణస్థులు విపరీతమైన హోమోసెక్స్ ఎక్కువగా చేసేవారు. అయితే సొదొమ గొమొర్రా పట్టణస్థులు స్వలింగ సంపర్కమే కాదు, ఇతర పాపాలు కూడా చేసేవారు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము
49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అనునదియే. అది దీనులకు దరిద్రులకును సహాయము చేయకుండెను. ఈ లేఖనం ప్రకారం సొదొమ గొమొర్రా పట్టణస్థులు కేవలం స్వలింగ సంపర్కమే కాదు, ఇతర పాపాలు కూడా చేసేవారు. వీరు గర్విష్ఠులు, అతిగా తినడం, సోమరిపోతులు, పేదలకు సహాయం చేసేవారు కాదు, వారిని బాధించేవారు. మరియు ఆ క్రింద వచనం చదువుదాం. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. ఈ లేఖనం ప్రకారం సొదొమ ప్రజలు దేవుని దృష్టికి హేయక్రియలు ఎక్కువగా చేసేవారు. ఆ హేయక్రియ ఏమిటంటే లేవ్యకాండము 18వ అధ్యాయము 22వ వచనం. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము కూడదు, అది హేయము. ఈ లేఖనంలో మనకు హేయమైన క్రియ కనిపిస్తుంది. స్త్రీలతో సైనించినట్లుగా కొంతమంది పురుషులతో కూడా సైనిస్తారు. దీనినే హోమోసెక్స్ అంటారు. ఇది దేవునికి హేయము. దీనినే సొదొమ గొమొర్రా పట్టణస్థులు చేసేవారు. యోధాపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. యాక్చువల్లీ ఈ లేఖనం పడిపోయిన దేవదూతల యొక్క పాపం గురించి వ్రాయబడింది. పడిపోయిన దేవదూతల పాపాన్ని సొదొమ గొమొర్రా పట్టణస్థుల పాపంతో దేవుడు పోల్చాడు. ఈ సొదొమ గొమొర్రా పట్టణస్థులు విపరీతమైన వ్యభిచారం చేసేవారు. ఇటువంటి పాపాన్ని దేవుడు తీవ్రంగా ఖండిస్తూ బైబిల్లో స్పష్టమైన ఆజ్ఞలు ఇచ్చాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతృప్తులైరి. ఈ లేఖనములో పురుషులతో పురుషులు కలిసి విపరీతమైన కామం కలిగిన వారు ఉన్నారు. ఈ తప్పిదానికి ఖచ్చితమైన శిక్ష అనుభవిస్తారు. పురుషునితో పురుషుడు కూడడం దేవునికి హేయము. ఎందుకంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 4-5 వచనములు. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించిననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పననియు మీరు చదవలేదా? ఈ లేఖనం ప్రకారం ఆది నుండే దేవుడు పురుషుడిగా స్త్రీగా సృజించాడు. ఎందుకంటే పురుషుడు స్త్రీ ఏక శరీరమై ఉండాలి అని. కానీ పురుషుడు పురుషుడితో స్త్రీతో ఏకమవ్వడానికి దేవుడు మానవులను సృజించలేదు. పురుషుడు వివాహ బంధం ద్వారా స్త్రీతోనే ఏకమవ్వాలి. అలాగే స్త్రీ కూడా వివాహ బంధం ద్వారా పురుషునితో ఏకమవ్వాలి. అలాగే స్త్రీలలో కూడా లెస్బియన్స్ ఉన్నారు. లెస్బియన్స్ అంటే స్త్రీలతో సైనించడం. స్త్రీలను ఇందుకోసం దేవుడు సృష్టించలేదు. అలాగే పురుషులతో సైనించడానికి దేవుడు సృష్టించలేదు. ఇది దేవునికి నచ్చదు. ఇప్పటికీ మన ప్రపంచ జనాభాలో 10% పైగా స్వలింగ సంపర్కులు ఉన్నారని బ్రిటన్, ఫ్రాన్స్ నిర్వహించిన సర్వేలు మరియు ఇతర సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా 20 నుంచి 30 సంవత్సరముల వయసు గలవారు స్వలింగ సంపర్కులుగా ఎక్కువగా ఉన్నారు. కొన్ని దేశాలు వీరికి అనుకూలంగా చట్టాలు కూడా తీసుకొస్తున్నాయి. కానీ ఇటువంటి స్వలింగ సంపర్కులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. 1 కొరింథీ 6వ అధ్యాయము 9-10 వచనములు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ లేఖనంలో పరలోకంలో ఎవరు చేరరో వారి జాబితా వ్రాయబడింది. ఇందులో పురుష సంయోగులు పరలోక రాజ్యం చేరరని వ్రాయబడింది. కావున స్వలింగ సంపర్కులకు పరలోక రాజ్యంలో చోటు లేదు. కావున సొదొమ గొమొర్రా ప్రజలు చేసిన ఇటువంటి పాపాన్నే దేవుడు ప్రధానంగా చూశాడు. ఆ తరువాత
వారిలో ఉన్న గర్వం, సోమరితనం, పేదల పట్ల అశ్రద్ధ చూపడం వంటివి దేవుడు పరిగణలోనికి తీసుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణస్థుల ఆకృత్యాల వల్ల అక్కడ ఉన్న కొంతమంది మంచివారు మరియు పేద ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టారు. ఆ మొర దేవుడు విన్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది. ఈ లేఖనం ప్రకారం సొదొమ గొమొర్రా పట్టణస్థుల దుర్మార్గాలకు లోనైన అనేక మంది దేవునికి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు విని ఆ పట్టణస్థులకు తీర్పు తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ తీర్పులో భాగంగానే దేవుడు మహా భయంకరమైన శక్తివంతమైన అగ్నిగంధకాలను ఆ పట్టణాలపై కురిపించాడు. ఆదికాండము 19వ అధ్యాయము 24-25 వచనములు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. సొదొమ గొమొర్రా పట్టణస్థులు చేసిన విపరీతమైన పాపం ద్వారా దేవుని తీర్పు వెల్లడైంది. ఆకాశం నుంచి అగ్ని గంధకాలను కురిపించి ఆ పట్టణములో చిన్న మొక్క కూడా మలవకుండా అందరినీ నాశనం చేశాడు. ఈ అగ్ని గంధకాల తీవ్రత ఎంత శక్తివంతమైనవో మీకు తెలుసా? 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా, జపాన్ దేశంలో హిరోషిమా మీద వేసిన అణుబాంబు కంటే 1000 రెట్లు శక్తివంతమైనవి. దీనివల్ల చాలా మట్టుకు సొదొమ గొమొర్రా పట్టణం డెడ్ సీలో అణగదొక్కబడింది. ఒక్క అణుబాంబు 10,000 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది. అటువంటిది దేవుడు కురిపించిన అగ్ని గంధకాలు అణుబాంబు కంటే 1000 రెట్లు శక్తివంతమైనవి. దీన్ని బట్టి ఆ పట్టణాలు ఎంతలా నాశనమయ్యేవో మీ ఊహకు వదిలేస్తున్నాను. మొత్తం మాడి మస్సైపోయి ఉప్పు స్తంభాలైపోయారు. ప్రస్తుతానికి కూడా ఈ ప్రాంతం నివాసయోగ్యంగా లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఒక మొక్క కూడా అక్కడ మొలవట్లేదు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఒకప్పుడు దేవుని తోటలా ఉన్నాయి. దేవుని తీర్పు తర్వాత బూడిదైపోయాయి. అలాగని దేవుడు వారికి చాలాసార్లు ఆయన కృపను అందించాడు. మెల్కీసెదెకు యొక్క సాక్ష్యం ఈ పట్టణస్థులు పొందుకున్నారు. అబ్రహాము యొక్క దేవుని పని ద్వారా వీరు విముక్తి పొందారు. కానీ సొదొమ గొమొర్రా పట్టణస్థులు వీటిని తిరస్కరించారు. ఇక వీరి పాపం విపరీతం అయ్యింది కాబట్టి దేవుడు వీరిని కఠినంగా శిక్షించాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 28-30 వచనములు. లోతు దినముల్లో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఈ లేఖనం ప్రకారం లోతు దినాల్లో ఎలా జరిగిందో అంత్యకాలంలో కూడా అలాగే జరుగును అని ఈ లేఖనంలో వ్రాయబడింది. అవును, నిజంగా ఇప్పటికీ స్వలింగ సంపర్కులు ఎక్కువైపోతున్నారు. కొన్ని దేశాలు వీరికి అనువుగా చట్టాలు చేస్తున్నాయి. ఈ పాపం ఎక్కువైతే సొదొమ గొమొర్రా పట్టణస్థులకు పట్టిన గతి మరలా రాబోతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కావున మనం విపరీత పోకడలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉందాం. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.